మామ యూజువల్గా నాకు ఈ గ్యాంబ్లింగ్ ఇవన్నిటిని ఎంకరేజ్ చేయబుద్ది కాదు. బట్ ఈ వన్ థింగ్ ఐ వాంటెడ్ టు సే, ఎందుకంటే ఇట్ సర్ప్రైజ్డ్ మీ. ఇప్పుడు మన యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు కదా. డొనాల్డ్ ట్రంప్ జస్ట్ ఒక డే కింద, వన్ అండ్ హాఫ్ డే కింద, ఫ్రైడే నైట్ రోజు ఒక కాయిన్ రిలీజ్ చేసిండు. ఒక క్రిప్టో కరెన్సీ కాయిన్, మీమ్ కాయిన్ అంటారు బేసిక్గా. ఒక కపుల్ ఆఫ్ అవర్స్ వరకు జనాలు అందరూ ఎవరైనా హ్యాక్ చేసిరేమో అనుకురట. బట్ లేటర్ ఎలాన్ మస్క్ కానీ ట్విట్టర్ కానీ ఎవరు రెస్పాండ్ అయిపోయేసరికి జనాలు స్టార్టెడ్ బయింగ్ దట్ కాయిన్. సో మన ఇండియన్ కరెన్సీలో, అంటే యూఎస్ కరెన్సీలో 0.18 cents లాంచ్ అయింది. ఇండియన్ కరెన్సీలో అబౌట్ 10 రూపీస్ ఆర్ 15 రూపీస్కి లాంచ్ అయింది. ఇట్ వెంట్ టు $79 మావా నిన్న. ఇప్పుడు $60 దగ్గర ఉంది. అంటే $60 అంటే ఆల్మోస్ట్ మనము 6,000 అట్లా వేసుకోవచ్చు అనమాట. అంటే ఒక 5,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసినోడికి అది ఆల్మోస్ట్ కొన్ని లక్షల రిటర్న్స్ ఇచ్చింది. అంటే దేర్ ఇస్ అ ట్రేడర్, వాడు 500 రూపీస్ ఇన్వెస్ట్ చేసిండు, అంటే $500 ఇన్వెస్ట్ చేసిండు. ఇట్ టర్న్ అవుట్ టు బి 200 to 300K. అది ఎప్పుడో 30s ఉన్నప్పుడు, ఇప్పుడు 60 ఉందంటే అక్కడికి ఆల్మోస్ట్ 600K. అంటే మనం అనుకుంటాం బేసిక్గా ఇవన్నీ గ్యాంబ్లింగ్ అవి ఇవి అని. బట్ దీస్ ఆర్ ఆల్సో లైక్ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం. మనం వీటిని పెద్ద ఎంకరేజ్ చేయొద్దు, కానీ నాలెడ్జ్ ఉండి రీసెర్చ్ చేసి కొంచెం మనకు మంచి నాలెడ్జ్ ఉంటే సమ్ టైమ్స్ దీస్ గ్యాంబ్లింగ్ థింగ్స్ ఆల్సో విల్ వర్క్ టు అస్. సో అందుకనే మార్కెట్ అనాలిసిస్, మార్కెట్ ట్రెండ్స్ అనేది ఎప్పుడు ఫాలో అవుతూ ఉండాలి. సో ఐ జస్ట్ వాంటెడ్ టు సే అగైన్, గ్యాంబ్లింగ్లోకి వెళ్ళకండి. బట్ ప్రెసిడెంట్ ట్రంప్ మ్యాన్, ఏమో ఆయన చిన్నపోరాడు కాదు కదా. ఆయన పెట్టిండంటే అప్పుడప్పుడు ఎలాన్ మస్క్ గాడు ఒకప్పుడు పెట్టినప్పుడు బ్లైండ్ ఎట్లా ఫాలో అయ్యారు డాజ్ కాయిన్ని, ప్రెసిడెంట్ ట్రంప్ పెడితే కూడా అట్లనే ఫాలో అయ్యారు. సో లాట్ ఆఫ్ పీపుల్ స్టార్టెడ్ బయింగ్ ఇన్ అండ్ ఇప్పుడు ఎగ్జిట్ అవుతున్నారు అనమాట దాంట్లోకి వెళ్ళి. అగైన్ గ్యాంబ్లింగ్ ఈజ్ నాట్ ఎ థింగ్, బట్ సమ్ టైమ్స్ ఇఫ్ యూ హ్యావ్ దట్ నాలెడ్జ్, అక్కడి నుంచి కూడా కోట్లు సంపాదించవచ్చు. థింక్.